విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుపేదలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న వారు జగజీవన్ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు ఇచ్చిన ఆధార్ కార్డును విద్యుత్ శాఖ ఉద్యోగులు చాలా మంది ఆధార్ నెంబర్లు నిర్లక్ష్యంగా పలువురి ఆధార్ నెంబర్లు ఒకటి కంటే ఎక్కువ వారికి సంబంధం లేని కరెంటు మీటర్లకు లింక్ చేస్తూ డాటా ఎంట్రీ చేయడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. వారి ఆధార్ నెంబర్ ప్రకారం 200 యూనిట్లకు పైగా వినియోగించినట్లుగా ఈపీడీసీపీఎల్ వెబ్సైట్లో చూపిస్తోంది. వారి ఆధార్లు పలు విద్యుత్ కనెక్షన్లు లింక్ అయి ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు రావాల్సిన పథకాలు నిలిచిపోయాయి. వాళ్ళు మాట్లాడించుకోవాలి, బాగా చెప్తారు కదండి. మీరు మధ్య పెట్టండి. అయ్యో అయిపోయింది కదా గెలిసారు ఏమ్మా మీకు ఏమైనా పథకాలు ఆగిపోయినాయా? రాదన్నారా? ఎన్ని ఉన్నామా మీ ఆధార్ కార్డు మీద మీటర్లో? ఎన్ని ఉన్నాయి? ఎన్ని మొత్తం 41 మీటర్లు వచ్చినాయి మీ ఆధార్ కార్డు మీద. ఏం చేస్తావమ్మా నువ్వు? నువ్వమ్మా మీకేనా వచ్చింది? మీకేనా అర్థం? ఏం బాధపడకమ్మా. మరి ఎన్నండి? 45 తక్కువ 4 చెయ్యి తాగిపోయిందండి. మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి? 6 మీటర్లు వచ్చి మరి సార్ని కలిసారా? ఏమన్నారు? చెప్పండి. ఆ మీటర్ ఎవరు వస్తున్నారో తెచ్చుకోమన్నారు. 2 మీటర్లుగా వాసులు లేరండి, ఆళ్ళు లేరండి, మొత్తం చిరత అయిపోయారండి. మీ ఊరు మీటర్లేనా? ఏ ఊరండి మీది? మీ ఊరు మీటర్లే కలిపారా? పొరుగు 7 ఊరు కలిపారండి. మా ఆడిగా కూడా కలిపారు. అదే ఏదో విధంగా మీకు పథకాలు ఆప్ చేయడానికి. సరే. 12వ వార్డు అండి. నాకైతే నాకు అసలు ఇల్లు లేదండి, అసలు నాకేమీ లేదండి. నేను ఒక్కదాన్నే బతుకుతున్నానండి, నాకు ఎవ్వరూ లేరండి. నాకు ఏం జరిగిందమ్మా? అయితే 41 మీటర్ వచ్చిందండి ఆధార్ కార్డు మీద. 41 మీటర్ అండి. ఇప్పుడేమో 18 ఏళ్ళు ఆగిపోతాయి అంటున్నారండి. నాకు ఏ ఆధారం లేదండి సార్. మరి ఈ రోజు 1వ తారీఖు మీ పెన్షన్ వచ్చిందా లేదా? ఇంకా వచ్చిందండి సార్. వచ్చిన నెలలు రాదని అంటున్నారండి. ఇవన్నీ అవుతాయి కానీ రాదంటున్నారు. అందుకని చెప్పి చెప్పండి. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి కరెంట్ ఆఫీస్కి వచ్చామండి సార్. అప్పుడే 4 రోజుల నుంచి తిరుగుతున్నామండి. ఎక్కడెక్కడిగా అందరి కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నామండి. అక్కడికి వెళ్ళమ్మా ఇక్కడికి వెళ్ళమ్మా అంటున్నారు. తోకటి ముఖ్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నారండి. కాకపోతే నాకు ఎవరు తోలు లేక నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నానండి. అలాగే తిరిగి వాళ్ళ బతిమాలుకుని చేస్తున్నాను. నా పరిష్కారం చేయాలని మరి మీ అందరూ